ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మరొకసారి మనం ఈ సామెతల గ్రంథాన్ని మనం అధ్యయనం చేయడానికి ఇలా చేరడానికి కూడా దేవుడు చక్కని కృప అనుగ్రహించాడు. మనం సామెతల గ్రంథంలో మొట్టమొదటి వచనాన్ని మనం గమనించాం. 2వ వచనం నుంచి 6 వరకున్న వచన భాగాన్ని మనం ప్రారంభించాం కూడా. అయితే వాటిని కొంత ఉపద్ఘాతంగా మీకు చెప్పి కొన్ని విషయాలు చెప్పి నేను ఆపేశాను. ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని గురించి మనం నివసిస్తుంది ఒక జ్ఞానుల సమాజంలోనే మనం నివసిస్తూ ఉన్నాం. ఇంతకు ముందు ఆ యొక్క లేని ఫిలాసఫర్స్ ఈ రోజున ఇంకెంతో మంది వచ్చారు. మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఒక్కొక్కరి యొక్క సూక్తులు లేకపోతే వారు చెప్పిన విషయాలు మనకు ఈ రోజున ఎన్నో పుస్తకాల్లో మనకు తారసపడుతూ ఉన్నాయి. ఆ రోజున సోక్రటీసు, ప్లాటో వారందరూ కూడా వారు ఉండేవారు. కానీ వాళ్ళ తర్వాత చాలామంది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది వారు వచ్చారు అనంటే మనందరికీ తెలుసు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని, తర్వాత మనం గమనిస్తున్నప్పుడు ఫిలాసఫర్స్ కెంట్ అని, ఇలాంటి చాలామంది ఫిలాసఫర్స్ వచ్చారు. అంటే జ్ఞాన సమాజంలోనే మనం ఉంటూ ఉన్నాం. జ్ఞానం ఎంతవరకు విస్తరించిందో మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత చంద్రమండలానికి ఎదిగిపోయినంత జ్ఞానానికి మనం ఎదిగిపోయాం. ఇక మనం ఇంతకు ముందు నడకలో లేకపోతే ఒక వాహనంలో ప్రయాణం చేసేవాళ్ళం, లేకపోతే ఒక షిప్లో ప్రయాణం చేసేవాళ్ళం. ఇప్పుడు ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అంతకుముందు ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రయాణాలు కూడా కష్టంగా లేవు. చాలా త్వరగానే వెళ్ళిపోవడానికి. అంటే ఎంత జ్ఞానము పెరిగిపోయిందో ఒకసారి మనమే ఆలోచన చేయొచ్చు. ఎంత జ్ఞానం పెరిగిందో అంతగా ఆ యొక్క భయం కూడా పెరిగిపోయింది అని చెప్పాలి. ఈ జ్ఞానం పెరగడం మాత్రమే కాదు, చాలా ఆ యొక్క మనుషులు భయపడుతున్న స్థితిలో కూడా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేశంలో ఈ టెర్రరిస్టులు పెరిగిపోయారు, నక్సలైట్స్ పెరిగిపోయారు. ఇంకా చెప్పాలి అని అంటే ఎన్నో రకాలైన మనుషులు పెరిగిపోయారు. ఆ యొక్క రోగాలు పెరిగిపోయి ఆత్మహత్యలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇవంతా కూడా ఈ జ్ఞాన సమాజంలోనే ఇంత జరిగిపోతూ ఉంది. కానీ ఈ లోక జ్ఞానము మనుషులకు వినాశనాన్ని కలిగిస్తుంది. కానీ సామెతల గ్రంథంలో ఇవ్వబడిన జ్ఞానము విజ్ఞానాన్ని కలిగిస్తుంది. మనకి ఒక జీవితాన్ని ఇచ్చే గ్రంథము సామెతల గ్రంథం అనే విషయాన్ని నేను మీకు పరిచయం చేస్తూ వచ్చాను. దాని యొక్క ఆ యొక్క సమాధానాలు, ఈ జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారం అంతా కూడా ఆ యొక్క సామెతల గ్రంథం చాలా స్పష్టంగానే తెలియజేస్తూ ఉంది. దేవుని జ్ఞానానికి మానవుని జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా ఈ సామెతల గ్రంథం తెలియజేస్తుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. ఈ సామెతల గ్రంథం యొక్క పరిచయలో లేకపోతే ఈ పరిచయం అనేది, ఇంట్రడక్షన్ అనేది, మనం జ్ఞానము సంపాదించుకోవాలంటే నిరంతరం కృషితో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరం. చాలామంది వారి జీవితాలలో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని అన్నప్పుడు నిరంతరం కూడా దాని మీద కృషి చేయాలి, అన్వేషించాలి, ఒక క్రమశిక్షణ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణ లేకుండా మనం ఏది కూడా సాధించలేం. ఆ విషయాన్ని కూడా నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. క్రమశిక్షణ అనేది చాలా అవసరం అనే విషయాన్ని, ఈ దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అనంటే చాలా క్రమశిక్షణ అనేది కావాలి నిజమైన జ్ఞానానికి. అందుకే ఈ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ దయచేసి మీరు
కేవలం తెలుగు బైబిల్లోనే ఉండడం కాదు, కనీసం మన ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనం వెళ్తే కొన్ని విషయాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. అలాగని తెలుగు బైబిల్ని నేను తీసేయడం లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనకి ప్రిపోజిషన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఆ ప్రిపోజిషన్స్ ఎలా కనబడుతున్నాయి అనేది మీరు గమనించవచ్చును. ప్రతి వచనానికి మీరు ఈ సామెతల గ్రంథానికి వెళ్ళినప్పుడు ఎలాగా రాయబడిందో నేను చెప్పాను. టు నో విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అని రెండవ చరణంలో మొదటి భాగంలో చెప్పాడు. టు పర్సీవ్ ద వర్డ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అన్నాడు. మూడవ వచనంలో టు రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ విజ్డమ్ అని చెప్తూ వచ్చాడు. నాలుగవ వచనంలో టు గివ్ స్టెబిలిటీ టు ద సింపుల్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు టు అనే ఆ ప్రిపోజిషన్స్ మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆరవ వచనంలో కూడా టు అండర్స్టాండ్ ప్రావర్బ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఈ ప్రిపోజిషన్స్ అన్నీ కూడా మనకు కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ ప్రిపోజిషన్స్ని బట్టి మనం ఇక్కడ క్లాస్ని విభజించాం, క్లాస్ని డివైడ్ చేసాం. మనం ఆ డివిజన్లో ఆ క్లాస్ డివిజన్ గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి డివిజన్లో లేకపోతే మొదటి ఈ పర్పస్ఫుల్ లేకపోతే పర్పస్ క్లాస్ అనేది మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. ఒకటవ అధ్యాయం 2వ వచనంలో ఏ భాగంలో టు నో విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే ఆ 3 పదాలను గురించి మనం ఆలోచించడం ప్రారంభించాం. టు నో ద విజ్డమ్ అండ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ అనేది దేవుని యొక్క ఇవి వివిధమైన తర్జుమాల్లో కూడా మీరు చూడొచ్చును. నా దగ్గర నేను 4 ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ని పెట్టుకుని నేను చూస్తున్నాను. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, న్యూ అమెరికన్ స్టాండర్డ్ అనేది ఈ 4 వర్షన్స్ని నేను నా ముందు పెట్టుకుని నేను చూస్తూ ఉన్నాను. టు అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. దీంట్లో మనం ఒక్కొక్క పదాన్ని గురించి టు నో అనే మాటను గురించి మనం ఆలోచించాం. ఈ 2వ వచనంలో 3 విషయాలను గురించి ప్రస్తావించినట్లుగా మనం చూడగలం. మనం తెలుగు బైబిల్లో కూడా మనం వెళ్తే మనకు కూడా ఆ విషయాన్ని అర్థమవుతుంది. ఏమన్నాడు? ఆ జ్ఞానమును అనే మాటను చెప్పుకుంటూ వచ్చాడు, ఉపదేశమును అనే మాటను. కానీ ఇక్కడ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో 3 కనబడుతున్నాయి, హీబ్రూ బైబిల్లో కూడా 3 కనబడుతూ ఉన్నాయి. ఆ 3 పదాల్లో టు నో అనే విషయాన్ని, అంటే టు నో అనంటే దాన్ని ఎరుగుట అనే విషయాన్ని, అనుభవపూర్వకంగా మనం సంపాదించుకునే జ్ఞానాన్ని టు నో అనే విషయాన్ని, నాలెడ్జ్ అనేది మనం చదవడం ద్వారా మనం అనుభవాలతో నేర్చుకునేది, అది టు నో అనే విషయాన్ని మనం ఎరుగుటం అనేది. కనుక ఎరగడం అనేది అది మొట్టమొదటి పదజాలాన్ని మనం ఆలోచించాం. 2వ పదజాలం అనేది దాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మీరు హీబ్రూలో మనం చూడాలి అని అనుకుంటే దాన్ని కూడా నేను రాసుకుంటూ వచ్చాను. లాడెట్ అనే మాటను ఉపయోగించాడు, LADAAT అనే విషయాన్ని. కనుక అది హీబ్రూ బైబిల్లో మనం గమనిస్తున్నప్పుడు లాడెట్ అనే మాటను ఉపయోగించాడు. కనుక టు నో అనే ఎరుగుట అనేది ఆ పదజాలానికి చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత హమాక్ అనే హకమా అని ఉపయోగించాడు. హకమా అనే హీబ్రూ వర్డ్ని మనం ఉపయోగించాడు. ఈ జ్ఞానాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ జ్ఞానము గురించి అంటే ఒక నైపుణ్యమును సంపాదించుకోవడం, ఈ పదాన్ని పదే సార్లు సామెతల గ్రంథంలో మనకు గమనించగలవది. అంటే ఒక గొప్ప నైపుణ్యాన్ని, ఈ జ్ఞానమును అనే విషయాన్ని అభ్యసించుటకు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఒక చిత్రకారుడు కానీ, ఒక పనివాడు కానీ, ఒక కళాకారుడు కానీ, ఏ పనివాడైనా సరే దాంట్లో నైపుణ్యాన్ని సంపాదించుకోవడం గురించి ఇందులో రాసుకుంటొచ్చు. ఆ నైపుణ్యాన్ని సంపాదించుకోవడమే ఇక్కడ
ఈ విషయాన్ని జ్ఞానము అని ఉపయోగించాడు. కనుక నైపుణ్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మూడవ పదాన్ని మనం ఏమని ఆలోచించామంటే ఇన్స్ట్రక్షన్ అనేది ఉపదేశము అనే విషయాన్ని. దాంట్లో ముసార్ అనే పదజాలాన్ని ఉపయోగించాడు. అది హీబ్రూ భాషలో మనం చదువుకుంటున్నప్పుడు ఈ ఈ ఈ ముసార్ అనే విషయాన్ని క్రమశిక్షణ అనే విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణలో పెడతారు. వారి పిల్లలు ఆ క్రమశిక్షణలో నేర్చుకోవడం వలన వారి జీవితం అంతా కూడా చక్కగా ఉంటుంది. ఈ విషయాన్ని ఈ మొదటి క్లాస్లో టు అనే ఉపయోగించడంలో టు నో విస్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే పదజాలానికి మొదటి క్లాస్ని మనం చూస్తూ ఉన్నాం. టు అనే ప్రిపోజిషన్ని ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మనం ఒక చక్కని విషయాలకి లేకపోతే చక్కని జీవితం కావాలంటే మనం దేవుని విషయాల్లో క్రమశిక్షణ అనేది చాలా అవసరం. క్రమశిక్షణ లేకుండా ఒక నైపుణ్యాన్ని మనం ఎంత మాత్రం కూడా సాధించలేం. దానికి ఒక విషయాలు మీకు చెప్పుకుంటూ వచ్చాను. విజయాలు సాధించాలి అనంటే ఒక క్రమశిక్షణ కావాలి. నేను చదువుతున్న దినాలలో నేను అనుకున్నాను ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. ఆ ఎన్సీసీలో జాయిన్ అయిన తర్వాత తప్పకుండా ఢిల్లీ వెళ్ళాలి అని అనుకున్నాను. ఆ ఢిల్లీలో క్రాస్ కంట్రీ ఉంటుంది. అది 5 కిలోమీటర్స్ పరిగెత్తాలి. 5 కిలోమీటర్స్ పరిగెత్తాలి అని అనుకున్నప్పుడు నేను ప్రతిరోజు ఉదయం లేచి రోజు 10 కిలోమీటర్లు పరిగెత్తేవాడిని. 10 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. ఆ తర్వాత మెల్లిమెల్లిగా 20 కిలోమీటర్ల వరకు పరిగెత్తడం అనేది అలవాటు చేసుకున్నా. కారణం ఏంటి అనంటే 5 కిలోమీటర్లు నేను పరిగెత్తడానికి నాకు స్టామినా కావాలి. అని అనుకున్నప్పుడు నేను 10 కిలోమీటర్ల స్టామినా ఉంటే 5 కిలోమీటర్లు సులువుగా నేను పరిగెత్తగలను. లేకపోతే నేను ఎంత మాత్రం కూడా పరిగెత్తలేను. అందుచేత దాదాపు 1 సంవత్సరము దానికోసం నేను ప్రాక్టీస్ చేయడం జరిగింది, అభ్యాసం చేయడం జరిగింది. ఒక క్రమశిక్షణ. నేను వెళ్ళాలి అంటే ఉదయం లేచి కాలేజీకి వెళ్ళాలి. అందుచేత ఉదయం లేచి 4 గంటలకు లేచి పరిగెత్తేవాడిని. ఎందుకు పరిగెత్తడం? ఎందుకంటే నేను వెళ్ళాలి ఢిల్లీ అనేది. ఆ ఉద్దేశంతోనే ఢిల్లీ ఆ యొక్క రిపబ్లిక్ డే కంటింజెంట్ క్యాంప్ అనేది ఢిల్లీ వెళ్ళడం జరిగింది. హయ్యెస్ట్ క్యాంప్ అదే ఎన్సీసీలో. ఆ క్యాంప్కి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. కారణం ఏంటంటే ఒక క్రమశిక్షణ అనేది కావాలి. కనుక ఆ క్రమశిక్షణలో పట్టుదల ఉండాలి, ఆశ ఉండాలి. ఆ స్థాయికి నేను ఎదగాలి, వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కనుక క్రమశిక్షణ చాలా చాలా అవసరం. అది అందుకే ఉపదేశము, ఇన్స్ట్రక్షన్స్ అనేవి. ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఆ క్రమశిక్షణ అనే ఒక డిసిప్లిన్ అనేది మనకు వస్తుంది. కనుక మన జీవితంలో చదువులో కూడా రాణించాలి అనంటే మనకు చాలా క్రమశిక్షణ కావాలి. పుస్తకం చదివే అవగాహన కావాలి. పుస్తకం ఎలాగ చదవాలి అనే విషయాన్ని, పుస్తకాన్ని నేర్చుకోవాలి, అధ్యయనం చేయడం, ఆలోచించడం నేర్చుకోవాలి. చాలాసార్లు కూడా చాలా పాఠాలు ఆ యొక్క అనుభవంతోనే కొన్ని నేర్చుకోగలం, కొన్నిసార్లు ఎవరైనా ఉపదేశించడం వల్ల నేర్చుకోగలం. నేను ఒక రోజున బైబిల్ కాలేజీలో చదువుకుంటున్న దినాలలో ఒక గాస్పుల్ క్యాంప్కి వెళ్ళాను కాలేజ్ నుంచి. గాస్పుల్ క్యాంప్కి వెళ్ళి ఆ సమయంలో మా తమ్ముడు ఆ యొక్క గుంటూరులో ఉంటూ ఉన్నాడు. నేను చెప్పాను ఒకరోజు ఆలస్యంగా వస్తాను, మా తమ్ముడిని కూడా విజిట్ చేసి వస్తానని. ఆ సమయంలో వచ్చి గుంటూరులో చూసి తిరిగి విజయవాడ వచ్చి కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కాను. కృష్ణా ఎక్స్ప్రెస్లో ఒక ఆయన నా ముందు ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన చాలా పెద్ద మిలిటరీ ఆఫీసర్. ఆయన మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్తున్నాను ఈ విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆ మిలిటరీ ఆఫీసరు మాట్లాడిన విషయం ఏంటంటే నేను ఖరగ్పూర్ ఐఐటిలో టీచ్ చేయడానికి వెళ్ళాను అని చెప్పాడు. వెంటనే అంత పెద్ద వ్యక్తి అనుకున్నప్పుడు ఖరగ్పూర్ ఐఐటి అంటే చాలా పెద్ద ఐఐటి అది. ఆయన్ని మాట్లాడుతూ ఇక ఊరుకోలేదు. నేను ఆయన గురించి నేర్చుకోవాలని తపన కలిగింది. ఆయనతో మాట్లాడుతూ వచ్చాను. విజయవాడ నుంచి హైదరాబాదు వరకు ఆ ప్రయాణంలో అతన్ని ఎంత మాత్రం విడిచిపెట్టలే.
ఏమని చెప్పాను అని అంటే, ఆయన మీరు ఏమేమి ఎక్కడెక్కడ చెప్తారు, ఏం చెప్తారంటే, నేను 40 కంట్రీస్ని విజిట్ చేస్తాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంత గొప్ప ఆయన వ్యక్తి దగ్గర నేను మాట్లాడుతూ వచ్చాను. మాట్లాడినప్పుడు అన్నాను, నాకు ఒక బలహీనత ఉంది. ఒక పుస్తకాన్ని చాలా ఐఎమ్ స్లో రీడర్ అని చెప్పాను. నేను చాలా మెల్లిగానే చదువుతాను నాకు అని అన్నాను. అన్నప్పుడు అతను కొన్ని పుస్తకాలు ఎంత అద్భుతంగా మాట్లాడుతూ వచ్చాడు. ఆ పుస్తకాల గురించి వెంటనే అతను చెప్పిన, నేను దిగాను, కాలేజ్కి వెళ్ళాను, తిరిగి ఆ పుస్తకాల గురించి అన్వేషించడం ప్రారంభించాను. అతను ఎలాగ చదవాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. మరి అతను చెప్పిన విషయం మాటలు మనం చూస్తే, జాన్ ఎఫ్ కెనడీ అనే వ్యక్తి మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ జాన్ ఎఫ్ కెనడీ ఎలా చదువుతాడు పుస్తకం అనంటే, పేజ్ బై పేజ్ చదువుతాడు అని చెప్పాడు. పేజ్ బై పేజ్ అనేది. అప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎలా చదవాలి అని చెప్పాడు. చదువుతున్నప్పుడు చెప్పాడు, నేను ఒక క్రిస్టియన్, నేను ఒక పాస్టర్ ట్రైనింగ్ అవుతున్నాను. ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, నీ పుస్తకంలో చదువుతూ ఉన్నప్పుడు నీ కళ్ళు ఒక్కసారే ఒక పేర మీద పడాలి, ఆ పేర అంతా కూడా నువ్వు చదివేయగలగాలి అని చెప్పాడు. అందుచేత మన బైబిల్ అంతా కూడా ఒక చిన్న దాంట్లోనే ఉంది. మనం చాలాసార్లు కూడా, ఒకవేళ మీరంతా వీడియో చూస్తూ ఉంటే నా ముఖాన్ని చూడొచ్చును, ఇలాగ కదపడం కాదు, కళ్ళు కదపడం కాదు. చాలామంది చదువుతున్నప్పుడు ఈ విధంగా అక్కడి నుంచి ఇలాగ చదువుకుంటుంటారు, ఇలా చదువుతూ ఉంటారు. కాదు, అలా చదవడం కాదు అని చెప్పాడు. ఏమని చదివాడంటే, నువ్వు ఒక్కసారే ఆ ప్యాసేజ్ మీద అలాగే మనసు పెట్టి ఆ కిందకి రావడం నేర్చుకో అని చెప్పాడు. ఆ పుస్తకం చదవడం అనేది అప్పుడు అలవర్చుకున్నాను. అంతవరకు నేను వెరీ స్లో రీడర్, చాలా చాలా ఇది. అంచేత ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న విషయం, జాన్ ఎఫ్ కెనడీ ఒక్కసారే ఒకే లుక్లో పేజ్ అంతా కూడా ఆయన చదివేసేవాడంట. ఎంత అద్భుతమైన రీడర్స్. అప్పుడు చెప్పాను, ఏం చేయాలి నేను చెప్పండి అనంటే, ఆయన కొన్ని పుస్తకాలు చెప్పాడు, దాన్ని ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. లైన్ బై లైన్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో ఆ విషయాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. ఎందుకు ఆ క్రమశిక్షణ అనేది, అందుకే ఆ పుస్తకాన్ని చదవడం అనేది అలవర్చుకోవడం అనేది. మనం క్రమశిక్షణ లేకుండా అలవర్చుకోలేం. బైబిల్ కాలేజీలో సాధ్యమంత వరకు చదవడానికే ప్రయత్నం చేశాను. కారణం ఏంటంటే, తెలుసుకోవాలి. క్రమశిక్షణ లేకుండా మనం ఏది కూడా సాధించలేం, ఏ నైపుణ్యాన్ని కూడా సాధించలేం. ఎప్పుడైతే క్రమశిక్షణ కలిగి ఉంటామో అప్పుడే గొప్ప స్వేచ్ఛను కూడా అనుభవించగలం. అందుకే ఒక కుక్కను గురించి చెప్పాను. కుక్కకి ఒక క్రమశిక్షణ అనేది నేర్పిస్తే కుక్కకి గొలుసు కట్టనవసరంలా. కానీ కుక్కకి ఎప్పుడు గొలుసు కడతాము అనంటే, అది క్రమశిక్షణ లేనప్పుడు అది గొలుసు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం క్రమశిక్షణ కలిగి ఉంటే మనం స్వేచ్ఛగా స్వతంత్రంగానే బ్రతుకుతాము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, డాగ్స్ని ట్రైనప్ చేస్తారు. ఆ ట్రైనప్ను ఎవరు ఏది పెట్టినా తిందది, ఎవరు పిలిచినా రాదది, ఎవరి దగ్గరికి వెళ్ళదు, ఆ ఓనర్ దగ్గరే నిలబడుతుంది, యజమానుడి దగ్గర మాత్రమే నిలబడుతుంది. ట్రైనప్ చేయాల్సి. ఈ రోజున మనం ఏం చేయాలి? టు నో అనే విషయాన్ని చెప్పాడు. మనం ఎరగాలి. ఇంకేమన్నాడు? విజ్డమ్ అన్నాడు, జ్ఞానము అని అన్నాడు, ఉపదేశం, ఇన్స్ట్రక్షన్స్ అనేవి. ఇవి మొట్టమొదట మనం జ్ఞానానికి ఇవి చాలా అవసరం అనే విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఇది మనం గతంలో గమనిస్తూ వచ్చాం. ఇప్పుడు 2bలోనికి మనం వెళ్దాం. అక్కడే చెప్తున్నాడు, టు పర్సీవ్ ద వర్డ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. వివేక సలాపములను గ్రహించుటకును అనే విషయాన్ని, తెలుగులో ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ యొక్క 2వ క్లాస్ గురించి, మనం పర్పస్ఫుల్ క్లాస్ గురించి చూస్తున్నాం. సామెతల గ్రంథము రాయబడ్డాయి కనుక మనము వాటిని అర్థం చేసుకునే స్థాయిలో దేవుని సూచనలను గుర్తించవచ్చు అనే విషయాన్ని, ఆ మాటలు రాయాలి. ఏమంటే పక్కన రాసుకుని, సామెతల గ్రంథము రాయబడ్డాయి కాబట్టి మనం వాటిని అందుకే అక్కడ చెప్పాడు గ్రహించుటకును అనే విషయం. అండర్స్టాండింగ్ అనే మాటను ఉపయోగించాడు. అండర్స్టాండింగ్ అనే మాటను
అండర్స్టాండింగ్ అనే మాటను ఉపయోగించాడు. అర్థము చేసుకునే స్థాయిలో దేవుని యొక్క సామెతలను మనం గుర్తించవచ్చు. ఆ విషయాన్ని చెప్పాడు, గుర్తించవచ్చు. ఇక్కడ ఈ పదాన్ని మనం గమనించవలసిన అవసరత ఉంది. టు పర్సీవ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకొక విషయాన్ని గురించి కూడా మనం చూస్తే టు డిజర్న్ అనేది కూడా ఉపయోగించాడు. టు డిజర్న్ అనేది, టు పర్సీవ్, టు డిజైన్ అనే విషయాన్ని మాట్లాడుతూ, వివేచించుటకు అనేది, గ్రహించుటకు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్న ఆ పదజాలాన్ని మనం చదువుతున్నప్పుడు జ్ఞానయుక్తంగా సరిగ్గా మనం వాటిని నడుచుకోవడానికి మొట్టమొదట మనకేం కావాలి అనంటే గ్రహింపును కావాలి. మనం సామెతల గ్రంథాన్ని గ్రహించగలిగినప్పుడే మన జీవితాన్ని సరిచేసుకోగలం, జ్ఞాన మార్గంలో మనం నడవగలం. బుద్ధిహీనమైన మార్గంలో నుంచి మనం జ్ఞాన మార్గంలోనికి వెళ్ళగలం. అందుకే ఇక్కడ చెప్పాడు, మనం సరి అయిన మార్గాన్ని ఎన్నుకోవడంలేంటి, సరి అయిన తీర్పు తీర్చడంలో ఇది సరిగ్గా ఉందా లేదా అనే ఒక డిజైనింగ్ అనేది, ఆ వివేకము అనేది మనకు కావాలి. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కనుక వివేకం కావాల్సిన అవసరం ఉంది. అండర్స్టాండింగ్ అనేది కావాలి. ఒకవేళ అదే అండర్స్టాండింగ్, అదే గ్రహింపు లేకపోతే మనం పొరపాట్లు చేసే ఉంటుంది. అందుచేత ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు మన జీవితాలలో గ్రహింపు కావాల్సిన అవసరం. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మన జీవితానికి వివేచన చాలా కావాలి, అర్థం చేసుకోవడం కూడా కావాలి. మనం మానవ సమాజంలో రకరకాలైన తత్వాలు ఉన్నాయి, రకరకాలైన ఫిలాసఫీస్ ఉన్నాయి, రకరకాలైన టీచింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితమా కాదా అని తెలియకుండా, మనం వివేచింపకుండా మన జీవితాన్ని మనం సరిగ్గా చేసుకోలేం. ఒక్క నిమిషం ఆగుదాం. ఒక మార్గాన్ని, ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. మార్గము సత్యము అని చెప్పే దానికి చాలా చాలా విధానాలు ఉన్నాయి, ఎన్నో ఆ యొక్క డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఈ సంఘంలో లేకపోతే ఈ సమాజంలో అనేక తత్వాలు ఉన్నాయి. కొన్ని ఏమంటాయంటే అది పర్వాలేదు అని అంటుంటాయి, కొన్ని అంటాయి అవి సమంజసంగానే ఉన్నాయి అని అంటాయి. ఈ రోజున సమాజంలో ఉన్నవన్నీ కూడా అవన్నీ కూడా సరి అయినవేనా అని అంటే అవి సరి అయినవి ఈ సమాజానికి సరి అయిన రీతిగానే కనబడుతూ ఉన్నాయి. ఈ దినాల్లో సంఘాలలో, క్రిస్టియన్ చర్చెస్లో నేను చెప్తూ ఉన్నా, హోమియోసెక్షువల్ అనే దాన్ని, హోమియోసెక్షువల్ ప్రీచర్స్ని ఇక అనాయింట్ చేస్తున్నారు, అభిషేకిస్తూ ఉన్నారు, సేవకులుగా అభిషేకిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. అంటే ఈ యొక్క సంఘం పాప సమాజంలో ఎలాగో, ఈ పాప సమాజం అని చెప్పాలా, ఈ చర్చి దిగజారిపోయిందని చెప్పాలా, సంఘంలో పాపాన్ని కుమ్మరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఆర్డినేషన్ అనేది, హోమియోసెక్షువల్స్కి ఆర్డినేషన్ అనే విషయాన్ని, ఎంత విచారకరమైన విషయం ఇది. వారంటారు మీరు ప్రవర్తన మార్చుకోనవసరం లేదు అని వారు బోధిస్తారు. మీ యొక్క కోరికలను తీర్చుకోవడంలో మీరేమి ప్రవర్తన మార్చుకోనవసరం లేదు వారు చెప్తున్న విషయాన్ని. ఈ రోజున ఇంకా మనం చెప్పాలంటే స్త్రీల పరిచర్య మీద కూడా మనం చూస్తున్నాం. ఆ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారు బ్రెయిన్ పవర్తో వారు చదువుతూ ఉన్నారు తప్ప నిజంగా దేవుని వాక్యాన్ని సరి అయిన రీతిగా చదవడం లేదు, వారు అర్థం చేసుకోవడం లేదు. దేవుని వాక్యాన్ని వారు చదివితే దేవుని వాక్యం ఏది తప్పో ఏది ఒప్పో ఆ విషయాన్ని చెప్పేది కేవలం దేవుని వాక్యం ఒకటే. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని బోధిస్తాడు. ఈ దినాల్లో మనం గమనిస్తున్నప్పుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఎలాంటి పాపినన్నా ప్రేమిస్తాడు. నువ్వు ఇంకెలా జీవించినా పర్వాలేదు, లెస్బియన్స్గా ఉండొచ్చును, లేకపోతే హోమియోసెక్షువల్స్గా ఉండొచ్చు, నువ్వు ఎలాగున్నా పర్వాలేదు. అంటే స్త్రీలతోనూ పురుషులతోనూ ఉండొచ్చు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో అది ఒక భయంకరమైన పాపము, అది దేవుని యొక్క ఉగ్రత అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు.
రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20 అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను, వారు స్త్రీల సైతము స్వాభావిక ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధ ధర్మము, అక్కడ చెప్పాడు స్వాభావిక విరుద్ధ ధర్మము అనే విషయాన్ని. ఇంకా చెప్పాడు అటువలే పురుషులు కూడా స్త్రీల యొక్క స్వాభావిక ధర్మమును విడిచి పురుషులతో అని చెప్పాడు. ఈ రోజున ఎంత దిగజారిపోయింది. ఈరోజు సమాజంలో చర్చెస్లో పర్వాలేదు ఇదంతా కూడా. ఇది మన థియాలజికల్ కాలేజెస్లో ఉన్న విషయం. నేను చాలా విచారంకరంగానే ఈ మాటలు చెప్తూ ఉన్నా. కానీ బైబిల్ ఏం చెప్తుందో వాళ్ళు దాన్ని గ్రహించరు. ఈ దినాల్లో అంతా కూడా ఏ విధంగా దిగజారిపోయింది. అందుకే చెప్పాడు టు పర్సీవ్ ద వర్డ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పాడు. దేవుని వివేకముతో సలాపముతో గ్రహించాల్సిన అవసరం. దేవుని వాక్యాన్ని గ్రహించలేని, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని దుస్థితిలో సంఘాలు వెళ్ళిపోయాయి. ఎంత భయంకరమైన విషయం ఇది. ఈ రోజున ఆరాధన అంటున్నాం, ఏ ఆరాధన చేస్తున్నాం అర్థం కాని పరిస్థితిలో అయిపోయింది. ఈ రోజున ఆరాధన అనేది ఈ దినాల్లో చర్చిలో వర్షిప్ అని చెప్తూ ఉన్నాం. ఈ వర్షిప్పా రాక్ డాన్సా? ఏ డాన్స్ అయిపోయింది. క్లబ్లో కొడుతున్నట్లుగానే క్లబ్ అయిపోయింది ఈ రోజున. బార్స్లో కొడుతున్న రీతిగా బార్స్ అయిపోయి ఈ రోజున చర్చ్. ఆరాధన అంటూ ఉన్నాం. అసలు ఏమంటున్నారు? వాయిద్యాలు వాయించేవారు, రక్షణ లేని వారు వాయిస్తూ ఉన్నారు. ప్రొఫెషనల్స్గా వారు అద్దెకి వచ్చి వాయిస్తున్నారు. అది ఆరాధన అవుతుంది? అది ఏ విధంగా ఆరాధన అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఈ రోజున ఏం లేదు అనంటే అక్కడ చెప్పాడు గ్రహించడం లేదు, వివేచన కనబడడం లేదు, వివేకం కనబడడం లేదు. టు పర్సీవ్ ద అండర్స్టాండింగ్ అనేది కనబడడం లేదు. ఈరోజు కావాల్సింది ఏంటంటే, అందుకే జనాలంతా కూడా అక్కడికి వెళ్తూనే ఉన్నారు. ఎంత భయంకరమైపోయింది ఆరాధన. కసాయి వాని చేతిలో నలిగిపోయినట్లుగా ఆరాధన అంతా కూడా నలిగిపోతుంది. ఆత్మతో సత్యముతో ఆరాధించాల్సింది పోయి ఈ రోజున దేంతో ఆరాధిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. రాక్ డాన్స్ అయిపోయింది. ప్రియమైన వారరా, చాలా విచారంతోనే ఈ మాటలు మాట్లాడుతాను. అందుకే సరి అయిన జ్ఞానం కావాల్సిన అవసరం ఉంది. ఆ జ్ఞానం సామెతల గ్రంథం ఇస్తుందనే విషయాన్ని మనం రాబో వారాల్లో కూడా, వచ్చే వారం ప్రభు చిత్తమైతే మనం వచ్చే క్లాస్లో 1వ వచనం 7వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దాన్ని సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనాన్ని వాటిని మనం చూడబోతూ ఉన్నాం. అందులో ఏమని రాసుకుంటూ వచ్చాడో ఆ మాటలు కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రభు చిత్తమైతే వచ్చే క్లాస్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే. ఈ రోజున ఏముంది? దేవునిందు భయభక్తులు కలిగిన ఆరాధనలేనా? దేవుని పట్ల ఒక గౌరవప్రదమైన రెవరెన్స్ అనేది కనబడుతుందా? రక్షణ లేని వాళ్ళు, బార్లలో వాయించేవాళ్ళు ఈ రోజున ఏ స్థితికి వెళ్ళిపోయారు? దేవుని ఆరాధన అనేది అందులో ఏమాత్రం కూడా కనబడడం లేదు. దేవుని వాక్యానికి లోబడ్డం అనేది కనబడడం లేదు. అందుకే ఎందుకు రావాలి? అందుకే సామెతల గ్రంథం ఏది తప్పో ఏది ఒప్పో, ఏ మార్గాన్ని అనుసరించాలో వాటన్నిటిని కూడా చెప్పేది సామెతల గ్రంథం. అందుకే ఈ మాటలు చెప్పాడు, టు పర్సీవ్ ద వర్డ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నాడు. వివేకము సలాపములను గ్రహించుటకును అనే విషయాన్ని తెలుగు బైబిల్లో మనకు తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్లో టు పర్సీవ్. ఆ వివేచన కావాలి, అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి మనకు వివేకం కావాలి. ఏమేమి జరుగుతుందో ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తూ వచ్చాడు. ఇది 2వ వచనం యొక్క వివరణ మనం చూసాం ఇంతవరకు. 3వ వచనానికి మనం వెళ్దాం. అక్కడ అన్నాడు, టు రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ విజ్డమ్, జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ అండ్ ఈక్విటీ అని చెప్పుకుంటూ వచ్చాడు. తెలుగులో చదువుతున్నాను. నీతి న్యాయ యథార్థలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును. టు అనే విషయాన్ని ఉపయోగించాడు అక్కడ. టు రిసీవ్
అక్కడ 3 మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఏమేమి చూస్తున్నాం? జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ అండ్ ఈక్విటీ. ఈ 3 మాటలు ఆ స్థలంలో మనం చూస్తున్నాం. దేవుని జ్ఞానం మన జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. మనం మారకపోతే మనం జ్ఞాని కాదు. మనం మారకపోతే జ్ఞానులం కాలేం. సామెతల గ్రంథం, దయచేసి మీరు ఈ యొక్క క్లాస్లో పాల్గొన్న వాళ్ళందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, సామెతల గ్రంథాన్ని ఈజీగా తీసుకోవద్దు. నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ఈ సామెతల గ్రంథం చెప్పడంలా. ఈ సామెతల గ్రంథం వినోదం కోసం కాదు. వినోదం కోసం కాదు. మన జీవితాల్లో విజ్ఞానాన్ని పొంది దేవుని కొరకు జ్ఞానిగా బ్రతకడానికి ఈ సామెతల గ్రంథం ఇవ్వబడింది. సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం, దేవుని జ్ఞానము అనేది విద్యాపరంగా అకాడమిక్గా సాధించడానికి కాదు. మనం స్కూల్స్లో, మన కాలేజెస్లో ఏదో ఉన్నతమైన విద్యను సాధించడానికి కాదు. ఇది దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము మనల్ని మార్పు చేయడానికి, మన గుణాన్ని మార్చడానికి ఇచ్చేది దేవుని వాక్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం మారకపోతే జ్ఞానులం కాలేము. మనం మారకపోతే అది బుద్ధిహీనతనే అవుతుంది. స్టాగ్నిటీ ఈజ్ స్టూపిడిటీ అన్నాడు. అంటే నువ్వు మారకపోతే అది బుద్ధిహీనత అవుతుంది, స్టూపిడిటీ అని చెప్పాడు. అది ఈ రోజున చాలా మంది వారి జీవితాలలో వారు మారరు. వారు సామెతల గ్రంథాన్ని పొందుతున్నప్పుడు ఎందుకు పొందాలి, ఎందుకు చదవాలి? అక్కడ చెప్పాడు, టు రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ విజ్డమ్. నువ్వు ఎందుకు పొందాలి? టు రిసీవ్, నువ్వు పొందడానికి, స్వీకరించడానికి. కనుక దానికి స్వీకరించడానికి ఒక క్రమశిక్షణ మనకు కావాలి, ఒక డిసిప్లిన్. యాక్సెప్ట్ ద డిసిప్లిన్ వారి జీవితాల్లో. అందుకే చెప్పాడు ఇక్కడ, మీరు న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చెప్పాడు డిసిప్లిన్డ్ అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మన జీవితాల్లో అంగీకరించడం, యాక్సెప్ట్ ద డిసిప్లిన్. మన జీవితంలో బోధను అంగీకరించడం, స్వీకరించడం అనంటే ఆ క్రమశిక్షణలోనికి వెళ్ళడం, క్రమశిక్షణను అంగీకరించడం. క్రమశిక్షణ అనేది ఎక్కడి నుంచో రాదు, దేవుని లేఖనాల్లో నుండే వస్తుంది. దేవుని లేఖనాలే మనల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది. అందుకే సామెతల గ్రంథం మనకి ఇవ్వబడింది. హీబ్రూలో మనం చూస్తున్నప్పుడు బోధన, ఉపదేశమును స్వీకరించండి అని చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు? స్వీకరించండి. టు రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ విజ్డమ్. దేవుని జ్ఞానాన్ని పొందడానికి ఏం చేయాలి? ఆ ఉపదేశమును స్వీకరించు, ఆ ఉపదేశమును అంగీకరించు. ఆ ఉపదేశాన్ని అంగీకరించడానికి చాలా క్రమశిక్షణ చాలా అవసరం. అందుకే ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నప్పుడు 4 లక్షణాలు ఈ వాక్య భాగంలో మనం చూడగలం. మొదటిది మనం గమనిద్దాం. దేవుని యొక్క వాక్యంలో మీరు 3వ వచనంలోనే నేను ఈ మాటలు చదువుతూ ఉన్నా. ఏమన్నాడు? దాంట్లో అంటున్నాడు, టు రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ విజ్డమ్. విజ్డమ్ అనే విషయాన్ని చెప్పాడు. విజ్డమ్ అనే విషయాన్ని, విజ్డమ్ అనే మాటను మనం ఇది గమనిస్తున్నప్పుడు 2వ వచనంలో చెప్పిన విజ్డమ్కి టు నో విజ్డమ్ అని ఉపయోగించాడు. అక్కడ కూడా జ్ఞానమును ఉపదేశమును అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఏమన్నాడంటే బుద్ధి అనే మాటను ఉపయోగించాడు. బుద్ధి. ఆ మొదటి ఉన్న ఆ 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న విజ్డమ్కిను 3వ వచనంలో ఉన్న ఆ దానికి, విజ్డమ్ అనే దానికి చాలా తేడా ఉంది. అది ఇది ఒకటే అని అనుకోవద్దు.
ఇక్కడ ఏంటి అర్థం ఏంటంటే జ్ఞానయుక్తంగా ప్రవర్తన కలిగి జీవించడం అని అర్థం. ఈ ఈ పదంకి నేను అందుకే చెప్పాను, 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న జ్ఞానానికి 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న జ్ఞానమునకు తేడా ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానము కలిగి ప్రవర్తించడం, జ్ఞానము కలిగి ప్రదర్శించడం. చాలా తర్జుమాలో వైస్ బిహేవియర్ అని ఉపయోగించాడు. అక్కడ మీరు చూడొచ్చు వైస్ బిహేవియర్. చాలా చక్కగా నువ్వు ప్రవర్తించడం అని, జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం. మీరు ఆ ట్రాన్స్లేషన్స్లో మనం చదువుతున్నప్పుడు చూడండి, న్యూ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్లో నేను ఈ మాటలు చదువుతున్నాను. వైస్ బిహేవియర్, టు రిసీవ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ వైస్ బిహేవియర్. అంటే జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం ఏమిస్తుందంట మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏమిస్తుంది? జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం అనేది సామెతల గ్రంథం నేర్పిస్తుంది. అందుకే నువ్వేమన్నాడు? టు రిసీవ్, నువ్వు అంగీకరించు. నువ్వు ఈ దేవుని వాక్యాన్ని, జ్ఞానాన్ని అంగీకరిస్తే నువ్వు చాలా జ్ఞానయుక్తంగానే ప్రవర్తిస్తావు. ఉపదేశాన్ని స్వీకరించు, క్రమశిక్షను అంగీకరించు, దేవుని వాక్యానుసారంగా జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి. అంటే ఈ ప్రవర్తన ఏం తీసుకొస్తుంది అనంటే ఒక రైట్ స్టాండర్డ్స్ని తీసుకొస్తుంది, ఒక సరి అయిన ప్రవర్తనను తీసుకొస్తుంది. సామెతల గ్రంథము ఒక సరి అయిన ప్రవర్తనను తీసుకొచ్చేది. అందుకే ఇక్కడ ఆ వైజ్ అనే మాటను ఉపయోగించాడు. 2వ పదజాలాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. జస్టిస్ అనే మాటను ఉపయోగించాడు. నీతి. ఇక్కడ మనం దీంట్లో చూస్తున్నాం, నీతి, న్యాయ, యథార్థతల యందు అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునొందుటకును అని అన్నాడు. అక్కడ నీతి, ఇది సామెతల గ్రంథం సరి అయిన నీతి ఇస్తుంది. దేవుని లిఖితపూర్వకమైన లేఖనాలకు అనుగుణ్యంగా నీ యొక్క నీతి ప్రవర్తన ఉంటుంది. దేవుని నీతి ప్రమాణాలకు ఆ స్థాయిలోనే ఉంటుంది. అందుకే దేవుని వాక్యం, సామెతల గ్రంథం ఎరిగితే, దేవుని సామెతల గ్రంథాన్ని ఉన్న విషయాన్ని మనం గ్రహించగలిగితే ఏమవుతుంది అనంటే నీతి న్యాయములను కలిగి మనం జీవించగలం. జ్ఞానం అనేది తెలుసుకోవడం మాత్రమే కాదు, ప్రవర్తించడం అనేది మన జీవితాల్లో సత్యాన్ని గ్రహించి అందులో ఆ సత్యము తెలుసుకొని జీవితానికి అన్వయించుకునే జీవితం, ఆ నీతి స్టాండర్డ్స్లోకి, ఆ రైట్ స్టాండర్డ్స్లోకి మనం వస్తాం. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, నీతిగా బ్రతకడం, నీతిగా ప్రవర్తించడం అనేది సామెతల గ్రంథం మనకు నేర్పుతుంది. 3వది ఏమన్నాడు? జస్టిస్, న్యాయ అని చెప్పుకుంటూ వచ్చాడు. 1వ అధ్యాయం 3వ వచనంలో న్యాయ అనే మాటను ఉపయోగించాడు. ఆ న్యాయ అనే రీతిగా అంటే సరి అనే రీతిగా తీర్పు తీర్చడం. దేవుని వాక్యాన్ని గ్రహించిన వాళ్ళు పక్షపాతంగా తీర్పు తీర్చరు. వారు ఏ నిర్ణయాలైనా సరే, ఏ తీర్మానాలైనా వారి యొక్క ఖచ్చితమైన తీర్పులు న్యాయబద్ధంగానే ఉంటాయి. ఎంత మాత్రం కూడా ఉద్రేకాలతో ఉండవు, అర్థం లేని రీతిగా ఉండవు. ఒక హెల్దీ సౌండ్ మైండ్తోనే వారు తీర్పులు తీరుస్తారు. అంటే న్యాయము అనే విషయాన్ని ఏమో వస్తుంది అంటే జ్ఞానం వస్తుంది. సరి అనే రీతిగా ప్రవర్తించడం నేర్చుకుంటావు, నీతిగా ఉండడం నేర్చుకుంటావు, న్యాయంగా
చెప్పడం జీవించడం కూడా నేర్చుకుంటాం. నాలుగవది ఈక్విటీ అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. యథార్థత అనే విషయాన్ని ధర్మముగా మనం జీవించడం అనేది నేర్చుకుంటాం. సామెతల గ్రంథం నేర్చుకుంటే, సామెతల గ్రంథంలో నుంచి జ్ఞానాన్ని పొందితే మనం ప్రతి ఒక్క వ్యక్తిని ఏ విధంగా చూస్తాం? సమానంగా చూస్తాం, ధర్మంగా చూస్తాం. నీవాడు నావాడు అనే ఆ ఆ ఆ తారతమ్యం లేకుండా మనం చూస్తాం. ఇది ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఏది చేసినా నీతి న్యాయ యథార్థలతో నువ్వు చేస్తావు. ఎటువైపు వంగిపోవు. బంధుత్వం వచ్చిందని ఒక రీతిగా చెప్పడం కాదు, నా వాళ్ళు అని చెప్పేసి ఒక రీతిగా మాట్లాడడం కాదు. అంటే ఎటువైపు వంగిపోకుండా ఖచ్చితంగా ధర్మం ప్రకారంగానే జీవిస్తావు. సత్యమును సత్యముగానే, అసత్యాన్ని అసత్యంగానే చెప్తావు. ఇది అక్కడ చెప్పిన విషయం అనేది అర్థం చేసుకోవాలి. ఇంకేంటి అర్థం చేసుకోవాలి? ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు వరకు మనం చూసాం 3 క్లాసెస్ని గురించి చూసాం. టు నో, టు పర్సీవ్, టు రిసీవ్ అని చూసాం. ఇప్పుడు ఏమంటున్నాడు? 4వ వచనంలోనికి వెళ్తూ ఉన్నాం. 4వ వచనంలో ఏమన్నాడు? జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంగ్లీష్లో చదువుతున్నాను. టు గివ్ స్టెబిలిటీ టు ద సింపుల్, టు ద యంగ్ మ్యాన్, నాలెడ్జ్ అండ్ డైరెక్షన్ అనే విషయాన్ని చెప్పాడు. డైరెక్షన్. సామెతలు గ్రంథము ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు 5వ వచనాన్ని కూడా చదువుతున్నాను. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. సామెతల గ్రంథం అన్ని తరగతుల వారికి, అన్ని తరగతుల వారు అభివృద్ధి పరచుటకే రాయబడినది. ఎందుకు రాయబడింది సామెతల గ్రంథం అనంటే అన్ని తరగతుల వారు, అన్ని తరగతుల్లో ఉన్న ప్రజలు, యవనులే కావచ్చు, పెద్దలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, జ్ఞానం గలవారే కావచ్చు, జ్ఞానహీనులే కావచ్చు, బుద్ధి లేని వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందరికీ సంబంధించిన గ్రంథము సామెతల గ్రంథం. అన్ని వయసులకు సంబంధించిన గ్రంథం సామెతల గ్రంథం. ఏ వయసుకు తేడా లేని గ్రంథం సామెతల గ్రంథం. ఈ భూమి మీద ఈ స్టాటిస్టిక్స్ ప్రకారంగా 2022-23 ఈ సంవత్సరంలో మొత్తం స్టాటిస్టిక్స్ అంతా కూడా తీస్తే ప్రపంచంలో దాదాపు 800 కోట్ల ప్రజలు ఉన్నారు. ఇందులో వివిధ జాతి వారు ఉన్నారు, ఇందులో వివిధ దేశస్థులు ఉన్నారు, ఇందులో వివిధ మతస్థులు ఉన్నారు, ఇందులో వివిధ కులాలు ఉన్నాయి, ఇందులో వివిధ తెగలు ఉన్నారు, ఇందులో వివిధ ఎత్తుగలవారు ఉన్నారు, ఇందులో వివిధ వయసు గలవారు ఉన్నారు, ఇందులో వివిధ రంగులు గలవారు ఉన్నారు. సామెతల గ్రంథం ఏ జాతి వాడైనా, ఏ తెగవాడైనా, ఎవరికైనా సరే ఈ సామెతల గ్రంథం ఏ వయసులో ఉన్న వారైనా, అది యవన దశలోనే ఉండొచ్చు, లేకపోతే మధ్య వయస్కులో ఉండొచ్చును, వృద్ధులుగా ఉండొచ్చును, బాలుడుగా ఉండొచ్చు, ఏ వయసులో ఉన్నవారికైనా మనం వెతుకుతే మనం జ్ఞానవంతులం కాగలం.
అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, జ్ఞానము లేని వారికి అనే మాటను చెప్పాడు. ఆ మాటలో అక్కడ 3 తరగతులను గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 3 రకాలైన తరగతుల యొక్క ప్రజలు కనబడుతూ ఉన్నారు. మొదటి తరగతి వారు ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చెప్పాడు, టు గివ్ స్టెబిలిటీ టు ద సింపుల్. ఒక సాధారణమైన వ్యక్తులకు, ఆ మాటలో జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, ఆ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక కోవ మనకు కనబడుతోంది. జ్ఞానము లేనివారు అంటే ఇక్కడైతే సింపుల్, ఒక సాధారణమైన వ్యక్తులు. దాని అర్థం ఏంటి అనంటే, ఆ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు జ్ఞానము లేని వారికి అని అన్నాడు. అంటే వారికి ఎవ్వరు కూడా బోధించలేని వ్యక్తులు. వారికి బోధించలేని వ్యక్తులకు నేర్చుకోలేని అసమర్థులను అనేది చూపించడం లేదు అక్కడ. నేర్చుకోలేని అసమర్థులు కాదు వాళ్ళు. ఇంతవరకు వాళ్ళకి ఎవరు ఉపదేశించలేదు, ఎవరు చెప్పలేదు, ఎవరు అవగాహనలోనికి తీసుకురాలేదు. జ్ఞానము లేని వారు అంటే వారికి ఎవరు బోధించలేదు. ఇక్కడ బుద్ధిహీనుని గురించి మాట్లాడలేదు, తృణీకరించే వారి గురించి మాట్లాడలేదు. ఎవరు కూడా వాళ్ళకి ఉపదేశము చేయలేని వాళ్ళు సింపుల్ అనేది. ఇది వాళ్ళకి కేవలం ఏ జ్ఞానం ఉందంటే ఒక షాలో మిడిమిడి జ్ఞానమే ఉంది. ఎప్పుడు కూడా ఎవ్వరూ కూడా వారికి బోధించలేదు. వారికి లోతైన జ్ఞానము లేనటువంటి వారికి ఏం చేసేది అనంటే, సామెతల గ్రంథం ఏం చేస్తున్నది, బుద్ధి కలిగించుటకు. అక్కడ చెప్పాడు, బుద్ధి కలిగించుటకు. సామెతల గ్రంథం వారికి వివేకం కలిగించడానికి. వారు ఒకవేళ జ్ఞానము లేని వ్యక్తి ఉపదేశాన్ని స్వీకరిస్తే వాడు కూడా జ్ఞానము పొందగలడు. జ్ఞానము లేని వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళే ఈ గ్రంథం అనేది కనబడుతూ ఉంది. కనుక నైపుణ్యము లేని వాడిని సామర్థ్యాన్ని ఇవ్వడానికే ఈ యొక్క సామెతల గ్రంథం. అందుకే చెప్పాడు, జ్ఞానము లేని వారికి ఏం చేస్తుందంట, బుద్ధి కలిగించుటకును. ఇది తీసుకొస్తుంది నీ జీవితాన్ని. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, దేవుని వాక్యాన్ని మనం గ్రహించగలిగితే, మన జీవితంలో ఒక నైపుణ్యానికి మనం వెళ్తాం. నీ ఆలోచనలన్నీ కూడా దేవుని పట్ల ఉండడం ప్రారంభమవుతుంది. తద్వారా నువ్వు ఒక జ్ఞానవంతుడు కాగలవు అనే విషయాన్ని. ఇది ఒక సాధారణమైన జ్ఞానము లేనివారు అని చెప్పుకుంటూ వచ్చు. అది మొదటి తరగతి. రెండవ తరగతి ఏంటంటే, ఒక అమాయకులు. ఒక విధంగా చెప్పాలంటే, వారికి ఎవరు ఉపదేశించలేని వారికి సామెతల గ్రంథం వారికి జ్ఞానులుగా చేస్తుంది అని చెప్పాడు. రెండవది ఏమన్నాడంటే, అక్కడే చదువుతున్నాను, యవ్వనులకు అనే విషయాన్ని చెప్పాడు. ఎవరంట? యవ్వనులకు అనే విషయాన్ని మాట్లాడాడు. అంటే మొదటిది జ్ఞానము లేని వారు అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు యవ్వనులు అనంటే పరిపక్వత్వానికి వెళ్ళలేదు వాళ్ళు, ఇంకా వాళ్ళు మెచ్యూరిటీలోనికి రాలేదు. ఈ రకమైన వాళ్ళు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఎదగడానికి జ్ఞానము కావాలి. ఆ వ్యక్తి ఎదిగినప్పుడు ఏమవుతున్నాడు అని చెప్పాడు, టు స్టెబిలిటీ. వాడు స్థిరత్వం. వాడు జ్ఞానము లేని వాడు ఎలాగైనా స్థిరత్వంలోనికి రాదు. వాడు ఇప్పుడైతే వాడికి స్థిరత్వం జ్ఞానం ఇస్తుంది. ఎవరికి? ఆ యొక్క యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును. ఇప్పుడు
యవనులకు ఇచ్చేది. యవనులకు ఏం కావాలి? తెలివి కావాలి, వివేచన కావాలి. అది ఏ గ్రంథం ఇవ్వదు, కేవలం సామెతల గ్రంథమే ఇస్తుందనే విషయాన్ని గురించి అందుకే రాసుకుంటూ వచ్చాడు. పుట్టించుటకు తగిన సామెతలు. సామెతల గ్రంథం చదివితే తెలివి వస్తుంది, డిజర్నింగ్ వివేచన కూడా వస్తుంది. వారిని ఎక్కడ ఏ స్థాయికి తీసుకుని వెళ్తుందో సామెతల గ్రంథం చాలా చక్కగా చెప్తుంది. అంటే మనకి ఎంత సహాయపడుతుందో, ఎంత దోహదపడుతుందో, ఎంత యోగ్యమైన రీతిగా మనం తీసుకుని వెళ్తుందో, ఎంత విలువైన వ్యక్తులుగా మారుస్తుందో, ఈ భూమి మీద ఒక ప్రయోగాత్మకమైన జీవితాన్ని జీవించడానికి ఏ పరిస్థితుల్లో అయినా, ఏ స్థితిలో అయినా, జీవితంలో ఎన్ని స్థితిలో ఉన్నా సరే వారందరికీ పరిపక్వము లేని జ్ఞానులకు పరిపక్వాన్ని తీసుకొచ్చేదే సామెతల గ్రంథం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. 3వ తరగతి ఎవరు అని అన్నాడు? జ్ఞానము గలవాడు అని అన్నాడు. మొట్టమొదట జ్ఞానము లేనివారని మొదటి తరగతి చెప్పాడు. రెండవది యవనులు అని చెప్పాడు. మూడవది ఏమంటున్నాడు? ఆ మాటలు మనం చూస్తున్నాం, జ్ఞానము గలవాడు అన్నాడు. అంటే వీళ్ళు ఎదిగిన వాళ్ళు, వారికి తెలియని వాళ్ళు, వీరు ఇంకా ఎదగని వాళ్ళు, వీళ్ళు ఎదిగిన జ్ఞానులు. వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అందరికీ సామెతల గ్రంథం కావాలి. నిజమైన జ్ఞానము, ఆ యొక్క గుర్తింపు అనేది మనం పొందాలి అనంటే సామెతల గ్రంథం కావాలి. జ్ఞానము గల వ్యక్తి ఏం భావిస్తాడు అనంటే నేను ఇంకా జ్ఞానమును సంపాదించుకోవాలి అని అనుకుంటాడు. ప్రాముఖ్యంగా దేవుని వాక్య విషయంలో నేను ఇంకా నేర్చుకోవాలి. బుద్ధిహీనులు ఏమనుకుంటారంటే నాకంతా తెలుసు, నాకెవ్వడూ చెప్పనవసరం లేదు అని అనుకుంటాడు. ఈ రోజున వాక్యం ఏం వింటాంలే, ఏమి నేర్చుకుంటాంలే అనుకున్న వాళ్ళు, వారు ఏ కోవకు చెందిన వాళ్ళు ఒకసారి ఎవరికి వాళ్ళమే అర్థం చేసుకోవాలి. జ్ఞానులు ఏమనుకుంటారంటే ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటారు, ఇంకా అర్థం చేసుకోవాలి, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా లోతైన జ్ఞానము ఉన్నది అని అర్థం చేసుకుంటారు. జ్ఞానమును సంపాదించుకోవాలి అని అనుకుంటాడు. ఏమన్నాడు అక్కడ చెప్పాడు? జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. ఏం చేస్తాడు? టు ఏ వాయిస్ మ్యాన్ విల్ హియర్ అండ్ విల్ ఇంక్రీజ్ లెర్నింగ్. నేర్చుకుంటాడు, ఇంకా నేర్చుకుంటాడు, ఇంకా నేర్చుకుంటాడు. జ్ఞానుల సలహా చాలా అవసరం. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. మా అమ్మమ్మ ఊరు విశాఖపట్నం. మేము చాలా మా అమ్మమ్మ ఆ యొక్క ఇల్లు విశాఖపట్నంలో హార్బర్కి, లేకపోతే ఆ సీకి చాలా దగ్గరగా కనబడేది, ఎత్తుగా ఉండేది. ఆ మేడ మీదకి వెళ్ళినప్పుడు మాకు అంతా కనబడేవి. అప్పుడు మా చిన్నప్పుడు అక్కడ ఏమి బిల్డింగ్స్ లేవు, అదొకటే పెద్ద బిల్డింగ్గా ఉండేది. ఆ బిల్డింగ్ నుంచి చూస్తున్నప్పుడు ఒక పెద్ద షిప్ రావడం చూసేవాళ్ళం. ఆ పెద్ద షిప్ వచ్చిన తర్వాత లోపల నుంచి, హార్బర్లో నుంచి ఒక చిన్న షిప్ వస్తుంది, చిన్న బోట్ వస్తుంది. ఆ బోట్ ఏం చేస్తుంది అనంటే ఈ పెద్ద షిప్ని గైడ్ చేసి లోపలికి హార్బర్లోకి తీసుకుని వెళ్తుంది. ఒకవేళ షిప్ అనుకోవచ్చు, ఇంత పెద్ద షిప్ని ఈ చిన్న షిప్ అనేది తీసుకుని వెళ్ళడం ఏంటి అని అనుకోవచ్చు. మేము రాగలం హార్బర్లోకి అని అనుకుంటే ఆ షిప్ ఎక్కడైనా సరే అది కూరుకుపోయే ఆస్కారం ఉంది. ఆ డ్రిడ్జింగ్ చేస్తూనే ఉంటారు. ఆ బోటు వచ్చి, ఆ చిన్న బోటు వచ్చి
ఆ పెద్ద షిప్ని లాక్కుంటూ లోపలికి ఏదో లాగేస్తుందని కాదు, అది దారి చూపిస్తూ వస్తుంది, ఓడ రేవులోనికి నడిపించేది. ఈరోజు జ్ఞానవంతుడు ప్రతి క్షణం కూడా జ్ఞానాన్ని విని సంపాదించుకోవాలి, నేర్చుకోవాలి. అందుకే అన్నాడు, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా అధికంగా తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎంతోమంది భక్తుల యొక్క చరిత్రలో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఉన్నాయి. మార్టిన్ లూథర్ ఉదయం లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదివేవాడు. మాథ్యూ హెన్రీ కామెంట్రీ ఉదయం లేచి కామెంట్రీ అంతా కూడా రాశాడు. వారి యొక్క పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు, వారి యొక్క గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు వారు. అవి మనకు ఒక స్ఫూర్తిని ఇస్తూ ఉన్నాయి, అవి మోటివేషన్ చేస్తూ ఉన్నాయి. ఆ జ్ఞానుల పుస్తకాలు ఎన్ని అద్భుతమైన రీతిగా వారు దాని మీద వారు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత ఖర్చు పెట్టారు. మనం ఏం చేయాలి? ఆ పుస్తకాలని చదువుతున్నప్పుడు విని చదివి మన పాండిత్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దాని గురించి మనం వారి రచనలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఎంతోమంది రచనలు రాశారు. ఎన్ని పుస్తకాలు రాశారో, ఎన్ని కామెంట్రీస్ ఉన్నాయో. ఆ కామెంట్రీస్ గురించి మనం చదువుతున్నప్పుడు వాటిని నేర్చుకోగలం మనం. ఎంతోమంది భక్తులు రాసిన రచనలో నుంచి మనం నేర్చుకోవచ్చు. అందుకే అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు, జ్ఞానము లేని వారు, యవ్వనులు జ్ఞానము గలవాడు ఇప్పుడు ఏం చేస్తాడంట, జ్ఞానము గలవాడు విని చదివి పాండిత్యాన్ని ఇంకా ఎక్కువగా వాడు జీవితకాలమంతయు సంపాదించుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. ఇది చాలా అవసరం మన జీవితానికి. అనేక మంది వారి జీవితాల్లో వాటిని గురించి మనం ఆలోచించటం లేదు. అందుకే అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, ఏం కావాలి, మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేర్చుకోకపోతే అది మనం బుద్ధిహీనులం అవుతాం తప్ప జ్ఞానవంతులు ఎంత మాత్రం కూడా కాదు. మనం బుద్ధిహీనులం అవుతాము. అందుచేత మనం నేర్చుకోవాల్సిన విషయం, మనం నేర్చుకుందాం పాండిత్యాన్ని. చదవాలి అని అనుకుంటే కొన్నిసార్లు కొంతమంది అనుకోవచ్చు, ఎంతసేపు చదువుతారేంటండి అని అనొచ్చును. నాకైతే కొన్ని గంటలు చదవకపోతే నేను ఏదో పోగొట్టుకున్న వాడిని అవుతాను అని అనిపిస్తుంది నాకు. గంటల తరబడి చదవాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, పాండిత్యాన్ని సంపాదించాలి. ఎంతుంది, ఏముంది? ఆ విషయాన్ని గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. విని నేర్చుకుందాం, చదివి నేర్చుకుందాం. అనేక మంది ఈ రోజున మీ దగ్గర ఎన్నో ఉన్నాయి ఎయిడ్స్, మీ దగ్గర ఆండ్రాయిడ్ సెల్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు డౌన్లోడ్ చేయొచ్చు, ఎన్ని పుస్తకాలు చదవచ్చు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో చదివే అలవాటైపోయింది. నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. ఈ రోజున యవ్వనులు ఎవ్వరూ కూడా బుక్ రీడింగ్ హ్యాబిటే లేకుండా పోయింది. వారు ఎంతసేపు కూడా యూట్యూబ్లో చూసి ప్రసంగాలు వినడం నేర్చుకుంటున్నారు తప్ప బుక్ రీడింగ్ అనేది, పుస్తకం చదువుదాం అనే ఆ హ్యాబిటే పోయింది. చదివి నేర్చుకుందాం అనే హ్యాబిటే పోయింది. గనక ఇక్కడ చదువుతున్నప్పుడు ఏమన్నాడు, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును. అక్కడ చెప్పాడు, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను ఏం చేస్తాడు? ఇంకా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. A wise man will hear and will increase learning, and a man of understanding shall attain unto wise counsel. వాడు ఎవరి దగ్గర నుంచైనా
కూర్చుని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక మనం గమనిస్తున్నప్పుడు మన దగ్గర ఎన్నో కామెంటరీస్ ఉన్నాయి, చదవండి. కానీ చదువుతున్నప్పుడు మీ దగ్గర నేను ఇంతకు ముందు క్లాస్ చేశాను, ఆ క్లాస్ ప్రకారంగానే మీరు బైబిల్ ఇంటర్ప్రిటేషన్ యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారంగా వారి కామెంటరీస్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం చాలా అవసరం అనే విషయాన్ని చెప్తూ ఉన్నాం. ఇక చివరిది 5th క్లాస్ చదువుతున్నాను, 6 వచనాల్లోనికి వెళ్తున్నాను. టు అండర్స్టాండ్ ఏ ప్రావర్బ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. టు అండర్స్టాండ్, అందుకే తెలుగులో వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు అనే విషయాన్ని, అక్కడ ఆ యొక్క గూఢవాక్యములు అనే దగ్గర సామెతలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సూక్తులు అని కొన్ని తర్జుమాలు చేయబడ్డాయి. అక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం, సామెతల గ్రంథం రాయబడ్డది కాబట్టి మనకు లోతైన అవగాహన ఉంటుంది. అది 5వ విషయం. జనులు గ్రహించుదురు అనే మాటని చెప్పాడు. చూడండి, జనులు గ్రహించుదురు, గ్రహించని వారు ఉండరు, గ్రహిస్తారు. అంటే సామెతల గ్రంథం యొక్క లక్ష్యం ఏంటంటే మనమందరం కూడా పండితులం కావాలి, పామరులుగా ఉండడం సామెతల గ్రంథం యొక్క ఉద్దేశం కాదు. పండితులం కావాలి, గూఢమైన అని చెప్పాడు, లోతైన జ్ఞానమును తెలుసుకోవడానికే ఈ సామెతల గ్రంథము రూపింపబడింది, డిజైన్ చేయబడింది. పై అర్థం చేసుకుని ఆగిపోయే స్థితి కాదు ఇది. దేవుని వాక్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడానికే ఇది ఇవ్వబడింది. అందుకే ఈ గ్రంథం ఒక క్రమశిక్షణతో, ఒక డిసిప్లిన్తో అధ్యయనం చేద్దాం, ప్రయాసపడదాం. ఒక క్రమబద్ధంగానే క్రోడీకరించి, క్రమబద్ధంగానే అధ్యయనం చేసి, వాస్తవ నిజాలను గ్రహించి, వాటిని మీద మనసు పెట్టి పఠన చేద్దాం మనం. అందుకే నేను ప్రతి వచనం, ప్రతి అధ్యాయమును మనం పఠించబోతున్నాం అనే విషయాన్ని ముందుగానే మీకు తెలియజేస్తాను. ఈ ఇంట్రడక్షన్ అనుకోవచ్చు, 6 వచనాలే ఇన్ని రోజులు అయిపోతే 31 అధ్యాయాలు ఎన్ని రోజులు అవుతాయి అని ఏమనుకోవద్దు. మనం త్వరగానే ముగిస్తాం, వాటిని గురించి మనం ఆలోచన చేస్తాం. ఇది ఉపద్ఘాతం గనక ప్రతి పదజాలాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు ఎవ్వరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా అందరికీ ఉపదేశించేది ఈ సామెతల గ్రంథం గనక అందరికీ, అన్ని వయసులో వారికి ఉపదేశించే గ్రంథం. మనం అంగీకరిస్తే జ్ఞానవంతులం కాగలం, మనం తృణీకరిస్తే బుద్ధిహీనులం అవుతాం. మనం ఈ పదంలో ఉన్న ఆ మాటలు మనం గూఢవాక్యములు అనే విషయాన్ని, అంటే ఒక ప్రాబ్, అది ఒక సామెతలు, ప్రతి సామెతకు ఒక గూఢమైన విషయం ఉంది. ఈ రోజున మనం ఏం కావాలి, అక్కడ చెప్తూ ఉన్నాడు, వీటి చేత సామెతల భావసూచక విషయములను, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించదరు అని అన్నాడు. మనం గ్రహిస్తాం, కానీ నీకు ఒక డిజైర్ అనేది ఉండాలి. వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్ని, వారు చెప్పే విషయాన్ని ఒక స్వీయ లేకపోతే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కావాలి, స్వయం క్రమశిక్షణ కావాలి. నీ మనసును నిగ్రహం పెట్టుకుని, నీ మనసుని అదుపులో పెట్టుకుని ఆ చదవడం అనేది అలవర్చుకోవాలి. జ్ఞానులు అనేది సోమరులు జ్ఞానులు అయిపోలేరు. చాలా మంది వారి జీవితాలలో వారు జ్ఞానులు ఉండాలి అనంటే మనం లోతుగా బుద్ధిహీనులైతే పైనే తిరుగుతారు వారి జీవితాల్లో. కానీ జ్ఞానులైతే
దాన్ని ఏం చేస్తారు అని అన్నాడు. చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. వారు విని నేర్చుకుంటారు, విని నేర్చుకుంటారు, ప్రయోగాత్మకమైన జీవితాన్ని జీవిస్తారు. అలాంటిది ఇస్తుందనే విషయాన్ని ఈ సామెతల గ్రంథం చాలా చక్కగా చెప్తూ ఉంది. ఏం చెప్తుంది ఇంకా నేను చదువుతున్నాను. మనం ఇక్కడ వాగ్దానం కూడా ఉంది, ఒక వాగ్దానం కూడా ఉన్నాయి. ఏంటి వాగ్దానాలు అనంటే, దేవుని వాక్యాలు జనులు గ్రహించుదురు. నువ్వు గ్రహిస్తావని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగానే మనం చూస్తూ ఉన్నాం. మనం ఏమని ప్రార్థన చేయాలి? దేవా, నేను జ్ఞానవంతురాలు కావాలి, జ్ఞానిని కావాలి అని మొట్టమొదట మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను సామెతల గ్రంథంలో ఉన్న ఆ స్థాయికి, ఒక సామాన్యమైన స్థాయిలో నుంచి, యవన దశలో నుంచి నేను జ్ఞానము కలిగిన దశలోకి రావాలి. నేను సరియైన రీతిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, నేను ఎంపిక చేసుకోవడానికి నేను రావాలి ప్రభు అని ఎవరికి వాళ్ళమే మనం ప్రార్థన చేసుకోగలిగితే, దేవుడు తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. ఇదండి ఈ యొక్క మొదటి అధ్యాయంలో ఉన్న విషయాలు. 2 నుంచి 6 వరకున్న వచన భాగం యొక్క వివరణ అది. ఇక మనం గమనిస్తున్నప్పుడు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలోనికి మనం వెళ్ళాలి. ఆ 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని మాట్లాడాడో మనం ఇక్కడ చూడొచ్చు. ఏమని చెప్పాడు దేవుని వాక్యంలో? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. The fear of the Lord is the beginning of knowledge, but fools despise wisdom and instruction అనే ఇది దాదాపు 1 గంట పైనే పడుతుంది. మనం ప్రభు చిత్తమైతే ఈ క్లాస్ని మనం గురువారం సమయంలో ఒక్క వచనాన్ని మాత్రమే మనం ఆలోచన చేద్దాం. దాన్ని నేను ఇప్పుడు స్టార్ట్ చేసి మధ్యలో ఆపేయాలనుకోవడం లేదు. అది ఎట్ ఏ స్ట్రెచ్ ఒక్కసారే అది ఆలోచన చేస్తే మంచిది అనేది నేను ఇంతటితో ఈ క్లాస్ని ఆపుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఈ దినమున 2వ వచనం నుంచి 6 వరకు ఉన్న వచన భాగంలో 2 అనే ప్రిపోజిషన్స్, ఆ క్లాజెస్ గురించి మేము ఆలోచించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. సామెతల గ్రంథం రాయబడ్డాయి కనుక మేము గ్రహించగలమని, మేము నేర్చుకోగలమని, జ్ఞానులు కాగలమని, దేవా ఈ లోకంలో సరి అయిన రీతిగా జీవించగలమనే విషయాన్ని ఈ వచనాల ద్వారా మీరు మాకు బోధించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మేము ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మాకు నేర్పించండి, మాకు బోధించండి. దేవుని జ్ఞానాన్ని మేము పొందగలిగినప్పుడు అది మీకు సంతోషం కలిగిస్తుంది. మీరు చెప్పారు, దేవుని కూర్చిన జ్ఞానము నాకు ఇష్టము అని చెప్పారు. మీకు ఇష్టమైన పని మేము చేయడానికి మీ కృప అనుగ్రహించండి. ఈ లోకంలో మీ బిడ్డలంగా జ్ఞానులుగానే బ్రతకడం మాకు నేర్పించమని ఈ తరగతిలో అనేక మంది చేరి దేవుని వాక్యాన్ని వినడానికి మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. తిరిగి గురువారం మేము కలుసుకునే వరకు
మీ కృపలో భద్రపరచండి. అందరికీ ఆసక్తినివ్వండి. అందరూ కూడా జ్ఞానవంతులుగానే మేము జీవించడం మాత్రమే కాదు, మా సంఘాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞానులుగానే మీ ఎదుట నిలబెట్టే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.